ఇక క్షత్రియులకు సంబంధించి చెప్పినప్పుడు ఇలా చెప్తాడు, క్షత్రియులు కూడా ఖచ్చితంగా వేదాధ్యయనం అనేది చెయ్యాలి, యజ్ఞాలు అనేది చేస్తూ ఉండాలి, దొంగల్ని దండించాలి. ఏదైతే రాజుకు ఉండాల్సినటువంటి నియమాలలో ఖచ్చితంగా ఉండాల్సింది దండనీతి. అంటే ఒకవేళ తప్పు చేసినటువంటి వ్యక్తి తన రాజ్యంలో ఉంటే అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దండించాలి, కఠినాతి కఠినమైనటువంటి శిక్ష మాత్రమే రాజు వేయాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అంటాడు అసలు భీష్ముడు. ఎందుకంటే అతని ద్వారా మిగిలిన వాళ్ళు కూడా చెడుద్రోవ పట్టేటువంటి అవకాశం ఉంది. రాజు దండనీతి విషయంలో చాలా చాలా కఠినంగా ఉండాలి, బెత్తం పట్టుకుని ఉన్నట్టుగా ఉండాలని చెప్తాడు భీష్ముడు. మరి మన చట్టం చెప్పిన దాని ప్రకారము 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటుంది. కానీ మన సనాతన ధర్మం చెప్పింది అది కాదు. తప్పు చేసిన వాడు తనవాడైనా సరే శిక్షించి తీరాల్సిందే అని చెప్తుంది సనాతన ధర్మం. ఇక్కడ కూడా భీష్ముడు అదే చెప్తాడు. రాజుకు దండనీతికి మించినటువంటి నీతి మరొకటి లేదు. ప్రజల్ని అనురాగంతో పాలించాలి, యుద్ధంలో వెన్ను చూపకుండా నిర్దయగా ఉండాలి. అదే సమయంలో చాలా పట్టుదలతోటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్ను చూపకుండా శత్రువును చీల్చి చెండాడడం. అంటే యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత, అంటే మనకు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఇదే కదా, ఒకసారి యుద్ధ రంగంలో దిగిన తర్వాత ఇంకేంటయ్యా ఆలోచిస్తున్నావు, కాస్త వేసేసే చంపేసే అన్నట్టుగానే ఉంటుంది. యుద్ధంలోకి దిగాడ దయ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా ఖండాలుగా అయినా శత్రువుని చంపి తీరాల్సిందే. శత్రువుని చంపడం రాజుకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ధర్మంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తాడంటే మాందాత విషయానికి సంబంధించి చెప్తాడు. ఈ విషయంలో రాజధర్మం యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మాందాత గురించి మనకు తెలుసు కదా, ఎంత గొప్ప రాజు, ఎన్ని యజ్ఞాలు చేశాడు, ఎన్ని హోమాలు చేశాడు, ఎంత అద్భుతంగా ప్రజారంజకంగా పాలన చేశాడు అనేది ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి రాజు. అయితే మాందాతకు ఒక సమయంలో విపరీతమైనటువంటి అంటే ఏమంటారు వైరాగ్యం అనేది అతనిలోకి వచ్చేస్తుంది అనమాట. ఏంటి, ఎన్ని రోజులు నేను రాజ్యాన్ని పాలించాలి, ఎన్ని రోజులు ఇదంతా చేయాలి, నా వల్ల కాదు, నేను అంటే ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటాను లేదా భిక్షాటన చేసుకుంటూ బతుకుతాను, నాకు మనశ్శాంతి అనేది కావాలి, ఇలా ఇన్ని కార్యక్రమాలు, ఈ రాచకార్యాలన్నీ కూడా నేను చేయలేకపోతున్నాను, ఆ దైవాన్ని స్మరిస్తూ చక్కగా నేను భిక్షాటన చేసుకుంటూ అలా తిరుగుతానే తప్ప ఇదంతా నా వల్ల కాదనుకుంటాడు. అయితే ఇక్కడ మన సనాతన ధర్మం చెప్పిన దాని ప్రకారము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ అతని యొక్క ధర్మాన్ని అతను వీడాలనుకుంటే అలా వీడలేం. ఏదో కనుక రాత్రి నాకేదో తెలిసిందని చెప్పేసి భార్య పిల్లల్ని వదిలేసి నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరతానని చెప్పేసి మన ధర్మం అయితే చెప్పదు. తనకు ఏదైతే కేటాయించినటువంటి పని ఉందో అది చేసి